2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, ఆటో రిక్షాలు, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రోడ్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో సమాలోచన చేశారు. ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలు గుర్తించి అక్కడి నుండి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులకు ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించి తిరిగి అదే మార్గంలో చేరవేసే విధంగా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రావులపాలెం, కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్డు మార్గం ద్వారా వచ్చే వేమగిరి సెంటర్ నుంచి ధవళేశ్వరం, కాటన్పేట, బొమ్మూరు సెంటర్, వేమగిరి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు. దేవాలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీపై అధికారులతో చర్చించారు. ఎస్పీ డీన్ నరసింహ కిషోర్, కమిషనర్ రాహుల్ మీనా, ఎస్డీసీ ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, ఆర్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, సిఐ కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు ఉన్నారు. కాబట్టి మనం ఎలాగో పబ్లిక్ ఎలా చూద్దాం. ఈ మధ్యలో మనం 27లో వచ్చే పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడి వరకు బస్ రూట్స్ వెళ్ళాలి, ఎక్కడి వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి, పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి, తర్వాత ఘాట్స్లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు. యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి, పోలీస్ సిబ్బంది నుంచి, రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి, ఇట్ల మీద మేము ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అది ఒకసారి వేరియస్ యాంగిల్స్ మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా పెడతాం, పబ్లిక్ నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటాము. దాన్ని బట్టి మేము తర్వాత ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు శివరాత్రికి సంబంధించి కోట్లింగాల్ ఘాట్, పుష్కర్ ఘాట్ మేజర్గా ఇక్కడ మన రాజమండ్రికి సంబంధించి భక్తులు అందరూ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడం కోసం వచ్చాము. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్లేస్ చేస్తాము. ఫిషర్మెన్ మన ఫిషర్మెన్ కూడా ఎలాంగ్ ద ఘాట్స్ సేఫ్టీ అందులో పెడతాము. మా వైపు నుంచి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయి అక్కడే మనకి హోలీ డిప్ చేసుకోవడానికి రావాలి. అంతేకాని లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అలాగా మనము ఘాట్స్, అనాథరైజ్డ్ ఘాట్స్ లేదంటే ఘాట్స్ లేకుండా ఎక్కడైనా గోదావరిలో డిప్ చేసుకుంటే డెప్త్ లెవెల్స్ ఎంత ఉంటే తెలియదు కాబట్టి మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది లేకుండా ఎక్కడైతే కన్స్ట్రక్టెడ్ ఘాట్స్ ఉన్నాయో అక్కడే హోలీ డిప్ తీసుకుంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా. ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి ఈసారికి ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, కలెక్టర్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం చాలా చోక్ అయింది. నేను కూడా బయటకు వచ్చి చూశాను. ఈ దాతృత్వం భోజనాలు పెట్టడం చాలా మంచిదే, బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ సిటీలో ఉండాలి. ఫైర్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చోక్ అయిపోయి ఏవి మూవ్ అవ్వలేదు. ఈసారి కొన్ని డెడికేటెడ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏవైతే కావాలో పోలీస్ అండ్ కమిషనర్ గారు కలిపి మేము ఐడెంటిఫై చేశాము. ఆ రోడ్స్లో మాత్రం ఎవరు కూడా ఈ టేబుల్స్ పెట్టడము, టెంట్స్ వేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాజ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉంటుంది.